హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాణివాసు లైఫ్ స్టైల్. సో ఈరోజు వ్లాగ్లో అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అండ్ బ్యాక్ డ్రాప్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సో ఫస్ట్ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఒక బింది అండ్ ఒక చెంబులో కొంచెం బియ్యం తీసుకొని ఆ బియ్యం పైన క్లాత్తో కవర్ చేశాను. ఎందుకంటే శారీ అందులో పడేటప్పుడు బియ్యంలో ఉండేది ఏదైనా అది వైట్గా ఉంటుంది కదా, శారీకి అంటుకోకుండా ఉండడం కోసం ఫస్ట్ క్లాత్తో కవర్ చేసి దానిపైన చెంబు పెట్టాము. సో చెంబు పెట్టి దానికి ఒక దాండియా స్టిక్స్ ఉంటే వాటిని టైట్గా కట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు స్వర్ణ అండ్ మా వారు కూడా బాగా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు బాగా కరెక్ట్గా సెట్ అయింది. బిందు పైన పెట్టేశాము. సో పెట్టిన తర్వాత శారీని ఎలా ఫోల్డ్ చేసాము అనేది చూపిస్తాను మీకు. సో పైన కుర్చీలు పెట్టడానికి ట్రై చేసాము, కానీ అస్తమాని జారిపోతుంది. అందువల్ల ఫ్లోర్ పైనే పరిచేసి కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేసాము. సో కొంచెం ఈజీ అనిపించింది. సో మీ దగ్గర ఏదైనా సిల్క్ సారీ ఇలా జారిపోయేది ఉంటే మీరు డైరెక్ట్గా ఫ్లోర్ పైన వేసేసి ఇలాగ ఫోల్డ్ చేయడం చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. సో క్లిప్ బట్టలకి పెడతాం కదా, ఆ క్లిప్ హెల్ప్తో ఫస్ట్ కింద కుర్చీలు అయితే పెట్టేసాము. తర్వాత పళ్ళు సెట్ చేస్తున్నాము. సో పళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసిన తర్వాత సో ఈ బిందిని అండ్ చెంబు అండ్ ఈ శారీ బిందికి కట్టేసి టైట్గా పురికాసుతో సెక్యూర్ చేసాము. సో పళ్ళుని కూడా ఇలాగా పైనుంచి వేసేసి ఆ పైన చెంబుకి బ్లౌజ్ పీస్ని కూడా అటాచ్ చేసాము. సో ఫైనల్గా అయితే ఇలాగా సెట్ చేసాము బిందెకి. సో ఇప్పుడు ఆర్నమెంట్స్ వేసి దాన్ని సెట్ చేసుకోవాలి. సో శారీ కట్టిన తర్వాత చాలా నిండుగా అనిపించింది, చాలా బాగా కుదిరింది. సో ఇప్పుడు ఫేస్ కోసం కొబ్బరికాయ అండ్ అమ్మవారి ఫేస్ పెడతాం కదా, ఆ కొబ్బరికాయకి పెట్టడానికి బ్లౌజ్ పీస్ని రెడీ చేస్తున్నాము. మీరు బ్లౌజ్ పీస్ తీసుకొని సమోసా షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో దాంట్లో కొబ్బరికాయ పెట్టి దానిపైన అమ్మవారి ఫేస్ని టైట్గా ఫిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు అమ్మవారే మన ఇంటికి వచ్చినంత అందంగా తయారవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. సో ఇలా మన చేతితో మనం తయారు చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో వడ్డానం పెట్టేశాము అండ్ ఇప్పుడు 1 బై 1 మెడలోకి నగలన్నీ కూడా వేయడం స్టార్ట్ చేశాము. సో ఇలా అమ్మవారిని నగలు వేసి నిండుగా రెడీ చేయడం నాకు చాలా ఇష్టం బేసికల్లీ. సో అది చేసేటప్పుడు అండ్ తయారు చేసిన తర్వాత అమ్మవారిని అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈసారి మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈసారి అమ్మవారిని 9 రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి అని అనుకున్నాము. సో బయట పెడితే పిల్లలు తిరగడము అండ్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, అందువల్ల ఒక సపరేట్ రూమ్ని క్లీన్ చేసేసి అమ్మవారిని అక్కడ పెట్టాలి అనుకున్నాము. సో గోడలు కూడా మంచిగా ఫెస్టివ్ వైబ్స్ వచ్చేలాగా ఈ బ్యానర్ని ప్లేస్ చేశాను ఒక సైడ్. ఇంకొక సైడ్ అమ్మవారిని పెట్టే వైపు కొంచెం బ్యాక్ డ్రాప్ చేయాలి అని ఇంట్లో షాల్వా ఉంటే దాన్ని ఫిక్స్ చేశాను. సో ఇక్కడే మీరు చాలా జాగ్రత్త తీసుకొని ఫిక్స్ చేయాలి, ఎందుకంటే మనము మేకులు కొట్టకుండా ఫిక్స్ చేశాను ఇది నేను. సో ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. మన దగ్గర హుక్స్ ఉంటాయి కదా స్టిక్ చేసుకునేవి, వాటిని ఆర్డర్ చేశాను. సో వాటిని ఆర్డర్ చేసి అవి అతికించి వాటిలో షాల్ని దూర్చాను. సో ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి అమెజాన్లో తీసుకున్నాను. లాస్ట్ టైం వినాయక చవితికి తీసుకున్నాను. సో చాలా ఈజీ ప్రైస్లోనే వచ్చింది. ఆల్మోస్ట్ 6 హ్యాంగింగ్స్ వచ్చాయి. వాటిని పైన ఫిక్స్ చేశాను అండ్ షాల్ కొంచెం కిందకి జరుగుతుంది అనిపించి డబల్ టేప్తో దాన్ని సెక్యూర్ చేశాను. సో అటు ఇటు డబల్ టేప్ వేయడం వల్ల అది ఆగట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక హుక్ని నేను అక్కడ ప్లేస్ చేసి
మధ్యలో అంటే టోటల్ 3 హుక్స్, అటు ఇటు ఒకటి, మధ్యలో ఒక హుక్ వేసి పెడితే అది స్ట్రైట్గా ఉంది, లేదంటే జారిపోతుంది. సో మీరు కూడా దాన్ని అలా అటాచ్ చేసేటప్పుడు 3 హుక్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఫెస్టివ్ వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ వైబ్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు ఇల్లు మొత్తం మామిడాకులతో పాటు వేపాకులు కూడా కట్టి అండ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయాలి అనుకున్నాము. సో మామిడాకులు మనం ఎలాగైతే ప్లేస్ చేస్తామో దసరా టైంలో వేపాకులు కూడా అంతే శ్రేష్టం. మనం ఇంట్లో అండ్ అమ్మవారి దగ్గర వేపాకులు కట్టడం వల్ల చాలా మంచిది అని అంటూ ఉంటారు. అందువల్ల వేపాకులు కూడా తెచ్చుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఇదంతా చేసేసరికి నైట్ 10:30, 11 అయిపోయింది. సో అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఫైనల్ లుక్ అయితే ఫెంటాస్టిక్గా వచ్చింది. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనే అంత అందంగా కుదిరింది. అండ్ ఒక ఈ సింపుల్ బ్యాక్గ్రౌండ్లో నేను యూజ్ చేసినవి ఐటమ్స్ ఏవైనా లింక్స్ అవైలబుల్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఇది ఈ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్న దసరా ఫెస్టివల్ యొక్క డెకరేషన్ అండ్ సింపుల్ బ్యాక్డ్రాప్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.